హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్దీ ఫుడ్స్. ఈరోజు వైట్ బియ్యముతో ఆపం చేసుకుందామండి. ప్లస్ దానికి కోకోనట్ చట్నీ కూడా చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక చిన్న కప్పు తీసుకుంటున్నానండి నేను రైసు, సోడా ఉప్పు ఇది వచ్చేసి అటుకులు తీసుకుంటున్నాను అనమాట. దీనికి మినప్పప్పు ఏం వేయనవసరం లేదు. రైస్ కూడా నేను స్టోర్ బియ్యం తెప్పించాను, బాగుంటుంది అనేసి చాలా కొద్దిగా చేసుకుంటున్నా. అది ఒక్కరికి మాత్రమే మా ఇంట్లో. దాన్ని నానపెడతాము. వీటిని మామూలుగా దోసపిండికి లాగానే నానపెట్టాలి. ఫర్మెంటేషన్ కూడా కొంచెం ఎక్కువ టైం అయితే బాగా హోల్స్ రావాలి దానికి. అటుకుల్ని ఒకసారి కడిగేసి కొద్దిగా వాటర్ వేసి కూడా మనం పెట్టేసుకుంటే కొద్దిగా నానకపోయినా పర్వాలేదు. కొబ్బరికాయ అంటే అంతా తీసుకోమండి. దానిలో ఒక చిన్న కప్పు మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అలాంటి కప్పుతో కొద్దిగా ఆ విధంగా తురుముకోవచ్చు, మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే లాస్ట్ బ్లాక్గా ఉన్నది రాకుండా బాగా ఫ్రెష్గా మీకు వైట్ కలర్లో ఉంటుంది. ఆ కప్పు నిండా తీసుకుందాము. ఆ పానికి కంపల్సరీ పచ్చి కొబ్బరి ఉండాలి. ప్లస్ మన చట్నీ కూడా పచ్చి కొబ్బరి చేసుకుంటున్నాము. మీరు కావాలంటే పల్లీ పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కలిపిందైనా చేసుకోవచ్చు. కొంతమంది పచ్చి కొబ్బరి అంటే ఇష్టం పల్లీ చట్నీనే కావాలంటారు. అలాంటి వాళ్ళు పల్లీ చట్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇవి నానైపోయాయని చూద్దాము. నానిన తర్వాత ఈ అటుకులు కూడా ఉన్నాయి కదా, అన్నీ 6 or 7 hours. అటుకులు అయితే నానబెట్టుకోకపోయినా పర్లే, సరే ఆపాము కదా, బాగా హోల్స్ రావాలి కదా మొత్తం దోశ కన్నా కూడా అనేసి అనమాట. దాన్ని మిక్సీలో వేసుకుందాము. దీనికి కొంచెం మనం తీసుకున్న కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. దీనికి కొద్దిగా సోడా ఉప్పు అన్నీ వేసుకోవాలి. నేను మామూలుగా అయితే అవన్నీ మంచిది కదా నేను వాడను. నేను ఇప్పుడు ఇది తినను అనమాట. సాల్ట్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఇది మనం ఫర్మెంటేషన్ కోసం పెడదాము. దీంట్లో మామూలుగా అయితే పూర్వకాలం అయితే ఉప్పు కలిపేసి పెట్టేసేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు మనం చూడండి ఎంత పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, కాటుక లాగా చేసేసుకోవాలి. పూర్వకాలం లాగానే చేద్దాము. ఉప్పును కలిపేసి అలాగా పెట్టేసేవాళ్ళు మనకి నైట్ పూట. ఇప్పుడు మనం పొద్దున కలుపుతున్నాము. సోడా ఉప్పును కూడా వేసేస్తున్నాను నేను. పొద్దున కలుపుతున్నాము. అసలు అయితే మార్నింగ్ కూడా అసలు కలపకుండానే వేసుకుంటున్నారు. ఎందుకంటే సాల్ట్ తగ్గించాలి, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి. ఓకే, మిర్చి తీసుకుందాం. ఒక 6-7 పచ్చి కొబ్బరి. అది కొంచెం ఉంది కాబట్టి నేను ఇది కూడా కొద్దిగా చేస్తున్నాను. మన చట్నీ కోసం మిర్చిని ఒక 3/4 వంతు వేగేటట్టుగా వేయించుకుందాము. 100% వేగిన అంత బాగుండవు, ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుందాము. ఇంకేం వేసుకుందాం, మామూలే కదా పచ్చడికి ఏమేమి వేసుకుంటాము. కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కూడా లేదు అది, ఎందుకంటే కొంచెమే కాబట్టి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చి చింతపండు పేస్ట్, చింతపండు అయినా వేసుకోవచ్చు. నేను పేస్ట్ ఇంట్లో ఉందని వాడుతాను. ఇది అయిపోయింది. కొంచెం జారుగా చేసుకుంటే గట్టిగా కాకుండా బాగుంటుంది. ఇది కూడా ఫర్మెంటేషన్ అయిపోయినట్టుగానే ఉంది, కొంచెమే కాబట్టి అది బాగా పైకి రాలేదు. చూడండి ఎంత ఇదిగా ఉన్నదో, ఎంత. దీన్ని పక్క తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుందాము. కొంచెం దోశ పిండి కంటే కూడా జారుగా ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా పల్చగా వస్తాయి అన్నమాట. దోశ పిండి కంటే కూడా జారుగా ఉండాలి. వాటర్ కన్సిస్టెంటీ చూద్దాం కరెక్ట్గా. మళ్ళీ నీళ్ళు ఎక్కువైందనుకోండి. ఇది నాన్ స్టిక్ది ఉంది నా దగ్గర. ఫస్ట్ నాన్ స్టిక్లో వేద్దాము, పెద్దదే అది. ఆ విధంగా అంతా జరిపేసేస్తే పల్చగా రావాలి. బాగా వేడవ్వాలి. వేడైతేనే మీకు హైలో పెట్టి బాగా వేడైతేనే మీకు చుట్టూ తిప్పినప్పుడు అంటుకుంటుంది. లేకపోతే అంటుకోకుండా మధ్యలో మందం అయిపోతుంది. ఎట్లయినా కొంచెం మధ్యలో మందంగానే వస్తుంది ఇది. ఓకే, చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో అసలు మినపప్పు కూడా వేయలేదు. మొత్తం స్టోర్ బియ్యం రైస్. నీకు ఎందుకు బాగుంటుంది మరి, చాలా చాలా బాగుంటుంది. ఇది తిప్పనవసరం లేదు, దీనికి ఆయిల్ వేయనవసరము లేదు. మామూలు మన దోశకైతే ఆయిల్ లేకపోతే తినలేము, దీనికి ఆయిల్ లేకపోయినా తినచ్చు. అంతా తెల్ల వాటి మహిమ. నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చేసి ఇంట్లో ఉంటుంది కదా మన రోజు మామూలుగా వాడేది, దాంట్లో వేసుకుందాం. మామూలుగా అయితే అలాంటి వాటిల్లోనే వేస్తారు.
నాన్ స్టిక్లో వేయరు. అలాంటి దాంట్లో కూడా మనం ఒకటి వేసుకుందాం, మీ ఇంట్లో ఉంటుంది కదా. మామూలుగా ఇది అయిపోయింది. ఓకే, ఇది కొంచెం ఉల్లిపాయ రుద్దుదాం, ఎందుకంటే ఇది వస్తుందో రాదో మళ్ళా అనేసి కొంచెం ఉల్లిపాయ రుద్దేసి వేద్దాము. ఇది కూడా ఫస్ట్ బాగా వేడెక్కింది, ఫాస్ట్గా వేసేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. అలా అని మళ్ళీ నీళ్ళగా కాదు, గోధుమ పిండి దోశ అవి చేసుకున్నట్టు అంత నీళ్ళగా కాదు, అది తీయడానికి కూడా రాదు. దీన్ని కూడా అదే విధంగా అంతా చుట్టూ తిప్పుదాము. దానికంటే ఇది బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంతైనా నాస్టికే మన పూర్వకాలం వాడేటి అవి బాగా వస్తాయి కదా. ఓకే, ఇది జరుగుతూనే ఉంది. ఓకే, ఇది కూడా అయిపోయింది. దీంట్లోనే ఇంకా బాగా వచ్చింది అనిపిస్తుంది నాకు. పిండి కన్సిస్టెన్సీ కలుపుకోవడంలో ఉంటుందండి ఇది. కాకపోతే ఇవంతా హెల్దీ ఏమి కాదు, ఎందుకంటే కనీసం మినపప్పు కూడా ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్.